పిలవకుండానే ఆ భర్త వస్తాడంట మందిరానికి. మరి నేను అనలేదు, మా పరిశుద్ధ గ్రంథం అనేది. వస్తాడే కదా, నువ్వు ఇంటికాడ 10 మాటలు మాట్లాడతావు, నిన్ను చూసి నువ్వు ఇంటికాడ ఇట్టనే ఉంటావు, మందిరం కాడికి ఇట్టనే ఉంటావు, అందుకే ఇక నిన్ను చూసి నేనైతే రాను అంటాడు. అమ్మా, ఇది నాన్న సెఫోరాను చూసి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, ఆమె బాధ్యత కలిగి ఉన్నది. తన పిల్లలని తన భర్తకి సపోర్ట్ చేసే విషయంలో అమ్మా మంచి నమ్మకమైన భార్యగా ఉన్నది. అర్థమవుతుందా నాన్న? మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నారో, ఏ విషయంలో దేవునికి దూరంగా అవుతున్నారో వారికి మనం ఏం చేయాలి? వారిని సరైన మార్గంలో నడిపించి దేవుని మార్గంలో నడిపించాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, అసలు మన మాట వినట్లేదు, వారిని ఏం చేయాలి? సేవకులతో మాట్లాడించాలి. సేవకుల దగ్గరికి తీసుకొని రావాలి, కౌన్సిలింగ్